పాక్ గగనతల ఆంక్షల నేపథ్యంలో అమెరికాకు మనం వెళ్లే విమానయాన రూటు మారుతుంది. ఢిల్లీ నుంచి మరో నగరానికి వచ్చి అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరే అవకాశాలను పరిశీలిస్తుంది. సేమ్ టైం పెరుగుతున్న ఖర్చును కూడా తగ్గించుకోవాలని చూస్తుంది. పెహల్గాం దాడి తర్వాత పాక్ గగనతల ఆంక్షల వల్ల ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అమెరికాకు వెళ్లేందుకు రూట్ మారుస్తోంది. ఢిల్లీ నుంచి ఉత్తర అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఢిల్లీ నుంచి మరో నగరానికి వచ్చి అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరే అవకాశాలను పరిశీలిస్తోంది. అధిక దూరం ప్రయాణించేందుకు అవుతున్న వ్యయభారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం వారానికి 71 విమానాలు ఉత్తర అమెరికాకు వెళుతున్నాయి. అందులో 54 సర్వీసులు ఢిల్లీ నుంచే వెళుతున్నాయి. పాకిస్తాన్ గగనతలం మూసివేత వల్ల ఢిల్లీ సహా ఉత్తర భారత నగరాల నుంచి అమెరికా వెళ్లే విమానాలన్నీ అరేబియా సముద్రం మీదుగా సుదీర్ఘ మార్గాల్లో వెళుతున్నాయి. దీంతో ప్రయాణ సమయం, ఖర్చు ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ముంబై, అహ్మదాబాద్ను టెక్నికల్ స్టాప్గా తీసుకోవడం ద్వారా ఐరోపా నగరాల్లో ఆపాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత విమానయాన సంస్థలకు మాత్రమే తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే మన దేశానికి సర్వీసులు నిర్వహిస్తున్న ఇతర దేశాల విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతలానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ గగనతలంలో ప్రయాణించినందుకు ఆయా విమానయాన సంస్థలు ప్రతి నెలా చెల్లించే మిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం కోల్పోతోంది. 2019 ఫిబ్రవరిలోనూ భారత్తో వివాదం సమయంలోనూ గగనతలంపై నిషేధం విధించిన పాకిస్తాన్ 5 నెలల్లో $10 కోట్ల కోల్పోయింది.